తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమంలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు పెళ్లి గురించి, విడాకుల గురించి ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ, అవి మరెవరికో గుచ్చుకుంటున్నాయో, గుచ్చుకోవాలన్నారో లేకపోతే క్యాజువల్ అన్నారో తెలియదు. మొత్తానికైతే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్యలు చేసిన వీడియో పెద్దగా సర్క్యులేట్ అవుతూ ఉంది. రకరకాలుగా దానికి కొందరు మీమ్స్, వాళ్ళ క్రియేటివిటీ జోడించి పంచులు, సెటైర్లు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? పెళ్ళి తర్వాత విడాకులు అనే మాటే రాకూడదు. అది మన హిందూ సాంప్రదాయం, అది మన భారత సాంప్రదాయం. పెళ్ళి తర్వాత విడాకుల ముచ్చట ఉండకూడదు అన్నది చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు. అయిపోయాయి. నెట్టింట అయితే క్రియేటివిటీ అంతా బయటకు తీస్తూ ఉన్నారు. ఒక నెటిజన్ అన్నారు, ముఖ్యమంత్రి గారు మొన్నెప్పుడో మీరు అన్నట్లు గుర్తు, ఇద్దరికంటే కనుక ఎక్కువ పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విధంగా చట్టాలు చేస్తామన్నారు. అదే ఇటు మీకు ఢిల్లీలో చక్రం తిప్పే బలం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏమన్నా ఢిల్లీ స్థాయిలో చట్టం చేయించారు. ఏమని? ఇద్దరికంటే ఎక్కువ పెళ్ళిళ్ళు అంటే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు కనుక లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయించను అంటే చేయకుండా చట్టం చేస్తామన్నారు ఇంతకుముందు బాబు గారు. దాన్ని ఆ నెటిజన్ గుర్తు చేస్తూ, 2 కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా కొంపదీసి చాలా చట్టానికి ప్రయత్నం చేశారు. చాలామంది ఇబ్బంది పడిపోతారు అని. మరి చాలామందిలో ఎవరున్నారో, ఎవరిని ఉద్దేశించి అన్నారో నాకైతే తెలియదు కానీ, ఈ విధమైనటువంటి క్రియేటివిటీ. సో మరి ఎందుకు చంద్రబాబు గారి పెళ్ళిళ్ళు, విడాకుల గురించో, ఈ మధ్య పిల్లల గురించి, పెళ్ళిళ్ళ గురించి, విడాకుల గురించి, సంసారాల గురించి ఎందుకు ఎక్కువ ఈ ముచ్చట్లు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు? పాలన, పరిపాలన, విధానపరమైన నిర్ణయాలు, దాని చుట్టూ చర్చల కంటే కూడా మతాలు, దేవుడు, పెళ్ళి, పిల్లలు, విడాకులు, ఇంకా బై డిఫాల్ట్గా ఎక్కడున్నా కూడా తన గొప్పతనం ఉందని చెప్పుకుంటూ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సరే, ఎంతకీ ఇప్పుడు విడాకులు, పెళ్ళిళ్ళ గురించి కాకతాళీయంగా అన్నారా లేకపోతే ఇంకేమైనా ఉద్దేశంతో అన్నారా తెలియదు మరి.